నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ న్యూస్ ప్లేస్. నేను విజయ్ శంకర్. బుటెల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గ్రీన్ ఫీల్డ్ తో రైతులు నష్టపోతున్నారు, ప్రభుత్వం ఆదుకోవాలని ఈటెల డిమాండ్. గుంటూరు మిర్చి యార్డ్లో జగన్ పర్యటన, రైతుల సమస్యలపై మాజీ సీఎం ఆరా. టీ హబ్తో అంతర్జాతీయ స్టార్టప్ భాగస్వామ్యం, గోయాస్ హబ్తో ప్రభుత్వం అవగాహన ఒప్పందం. శ్రీకాళహస్తికి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు. డీటెయిల్స్ చూస్తే, ఏపీలో ఏ ఒక్క రైతు సంతోషంగా లేరని జగన్ ఆరోపించారు. ఈ దీనస్థితికి కూటమి ప్రభుత్వమే కారణమని అన్నారు. గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లిన ఆయన రైతులకు సంఘీభావం తెలిపారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో రైతులు చాలా కష్టాలు పడుతున్నారని తెలిపారు. ఏ పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందని విమర్శించారు. గతంలో వైసీపీ పాలనలో రైతులకు చేసిన మేలును వివరించారు. కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపడ్డారు. తమ హయాంలో రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించామని చెప్పారు. 21,000 నుంచి 27,000 దాకా వచ్చేదని తెలిపారు. పెట్టుబడి సాయం చేసి రైతులకు అండగా నిలిచామన్నారు. వైసీపీ హయాంలో రైతే రాజని అన్నారు. ఈ ప్రభుత్వం పెట్టుబడి సాయం ఇవ్వలేదని తెలిపారు. రైతులకు 0 వడ్డీ రాని పరిస్థితి నెలకొందని చెప్పారు. మిర్చి రైతుల అవస్థలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గుంటూరు మిర్చి యార్డు సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారి సచివాలయానికి చంద్రబాబు నాయుడు గారి ఇంటికి గుంటూరు మిర్చి యార్డు ఎంత దూరం? సచివాలయానికి తన సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న గుంటూరు మిర్చి యార్డులో రైతులు పడతా ఉన్న అవస్థలు చంద్రబాబు నాయుడు గారికి అర్థం కావడం లేదు. చంద్రబాబు నాయుడు గారికి రైతుల కష్టాలు కనిపించినా కూడా చంద్రబాబు నాయుడు గారి కళ్ళు మూసుకొని రైతులను కష్టాల పాలు చేస్తా ఉన్నాడు. ఈరోజు ఇదే గుంటూరు మిర్చి యార్డులో రైతులు పండించిన మిర్చి పంటకు కనీసం 10-11 వేల రూపాయల డబ్బులు కూడా రావడం లేదు. రైతులు కష్టపడి తాము పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితిలో రైతులు ఈరోజు ఉన్నారు. రైతులకు ఈరోజు ఒకవైపు తెగుళ్ల వల్ల రైతులకు ఇవాళ పంట కూడా మామూలుగా 20 క్వింటాల పైన రావాల్సిన పంట ఈరోజు 10-15 క్వింటాలకి పడిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మరోవైపున రేటు చూస్తే నిరుడు సంవత్సరం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 21,000 నుంచి 27,000 రూపాయలు పలికిన పంట ఈరోజు కేవలం 10-11 వేల రూపాయలు కూడా కొనే నాథుడు లేడు. రైతులకు పెట్టుబడి ఖర్చులు కనీసం 1,50,000 రూపాయల నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. అమ్ముకోలేని పరిస్థితిలో, రేటు లేని పరిస్థితిలో ఒకవైపున పంట తెగుళ్ల వల్ల పంట
ఈల్డ్ కూడా తగ్గిన పరిస్థితుల్లో రైతు ఈ రోజు బ్రతకడానికి కష్టపడతా ఉన్న పరిస్థితి. ఇదే గుంటూరు మిర్చి యార్డ్లో మిర్చి పంట వేసిన రైతుల పరిస్థితి ఇది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట వేసుకున్నా కూడా కందులు గాని, మినుము గాని, పెసరు గాని, టమాటో గాని, పత్తి గాని, ఇలా ఏ పంట వేసుకున్నా కూడా రైతులకు గిట్టుబాటు. గ్రీన్ఫీల్డ్ హైవే భూసేకరణతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. నేషనల్ హైవే కోసం సేకరించే భూములను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని, ఇందుకు కేంద్రం డబ్బులు చెల్లిస్తుందని చెప్పారు. వరంగల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈటల మాట్లాడారు. గ్రీన్ఫీల్డ్ హైవే పనులు వేగంగా జరుగుతున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్నారు. రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న సీఎం పట్టించుకోవడం లేదని విమర్శించారు. అభివృద్ధికి బీజేపీ వ్యతిరేకమేం కాదన్నారు. తెలంగాణ రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, లేదంటే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. అవసరమైతే అన్నదాతల తరఫున పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఈటల అన్నారు. అదేవిధంగా పిఆర్టీలో పనిచేసినటువంటి చిన్నకేశ్వరరెడ్డి గారు కూడా ఇప్పుడున్న ఈ పరిస్థితులలో నాయకులుగా ఎన్నికయ్యే వాళ్ళు తొత్తులుగా ఉండద్దు, తొత్తులకు ఉండగలిగినటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తా అని చెప్పి 3 రోజులుగా మాతో పాటు తిరుగుతూ ఉన్నాడు. ఇవాళ ఎక్కడ పోయినా పైన ఏ డిస్కషన్స్ ఉన్నా కూడా లోపల మాత్రం బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పినాం, కాంగ్రెస్ పార్టీకి కూడా బుద్ధి చెప్పాలి, బుద్ధి చెప్పేటువంటి ఏకైక పార్టీ బీజేపీ అనేటువంటి భావన ఉంది. కాబట్టి ఇవాళ ఈ వరంగల్, నల్లగొండ, ఖమ్మం టీచర్లకు అదేవిధంగా లెక్చరర్స్కి అందరికీ నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, భారతీయ జనతా పార్టీని గెలిపించమని చెప్పి కోరుతా ఉన్నా. నిన్న వస్తుంటే ఈ సంగం మండలంలో ఊరుగొండ దగ్గర గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు సంబంధించిన వాళ్ళు కలిసిండ్రు. దేశవ్యాప్తంగా గ్రీన్ఫీల్డ్ రోడ్స్ కానీ నేషనల్ హైవేస్ కానీ శరవేగంగా విస్తరిస్తూ ఉన్నాయి. చదువుకున్న రాష్ట్రాలేమో నేషనల్ హైవేస్ వస్తూ ఉన్నాయి, రైతాంగానికి ఇబ్బంది కలగద్దని చెప్పి అక్కడ ప్రాక్టికల్గా ఏ ధర అయితే ఉందో ఆ ధర ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ భూములను ఎన్హాన్స్ చేసి వాళ్ళు చూపించుకున్నారు. ఆడ 10 లక్షల రూపాయలు ఉంటే 10 లక్షల రూపాయలు ఉంది భూమి విలువ, 50 లక్షల రూపాయలు ఉంటే 50 లక్షల రూపాయలు ఉంది రిజిస్టర్డ్ వాల్యూ పెంచుకున్నారు. అక్కడ రైతాంగానికి పెద్ద ఇబ్బందులు లేవు. కానీ తెలంగాణలో కేసీఆర్ గారు ఉండగా ఎక్కడ కూడా ఒక్క దగ్గర ఈ నేషనల్ హైవేస్ వస్తున్న దగ్గర సర్వేలు చేయలేదు. ఈ భూముల ధరలు రివ్యూ చేయకపోవడం వల్ల, పెంచకపోవడం వల్ల ఇవాళ అనేక రకాల అనర్థాలకు తావుతీస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా అక్వైరీ చేసేటువంటి రోడ్ల భూములు కావచ్చు, RRR పేట అక్వైరీ చేసే భూములు కావచ్చు, గ్రీన్ ఫీల్డ్ పేట అక్వైరీ చేసే భూములు కావచ్చు, నేషనల్ హైవేస్ పేట అక్వైరీ చేసే భూములకు కావచ్చు, విపరీతమైన తేడా ఉన్నది. మొన్న నేను పార్లమెంట్లో స్వయంగా భారతీయ జనతా పార్టీ ఎంపీనై ఉండి మాట్లాడినా, అయ్యా భూముల వాల్యూ ఏమో రిజిస్టర్డ్ వాల్యూ 2 లక్షలు 3 లక్షల రూపాయలే ఉంది, కానీ అక్కడ కొనుక్కుందామని పోతే, అమ్ముకుందామని పోతే 2 కోట్ల రూపాయలు. తెలంగాణలో స్టార్టప్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. అంతర్జాతీయ భాగస్వామ్యమే లక్ష్యంగా బ్రెజిల్కు చెందిన గోయాస్ హబ్తో టీ హబ్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు, హెచ్ఐసిసి గోయాబ్ హబ్ ప్రతినిధులతో చర్చలు జరిపారు. అనంతరం సీఎం మంత్రి సమక్షంలో టీ హబ్ సీఈఓ సుజిత్, బ్రెజిల్కు చెందిన గోయాస్ హబ్ ప్రతినిధి జోస్ ఫ్రెడిక్రోతో ఒప్పందంపై సంతకాలు చేశారు.
ఇక ఈ ఒప్పందంతో తెలంగాణ స్టార్టప్లకు బ్రెజిల్లో అలాగే బ్రెజిల్ స్టార్టప్లకు రాష్ట్రంలో అవకాశాలు లభిస్తాయి. ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐటీ, అగ్రిటెక్, హెల్త్ కేర్, బయోటెక్, మైనింగ్ రంగాల్లో పరస్పరం సహకరించుకుంటాయి. భారత్తో పాటు బ్రెజిల్ స్టార్టప్ ఎకో సిస్టమ్ల మధ్య సంబంధాలను ఈ ఒప్పందం బలోపేతం చేస్తుందని ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నం ఈడేపల్లి ఆదిత్య డిగ్రీ కళాశాలలో విద్యార్థినులపై ప్రిన్సిపల్ అసభ్యంగా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సాయి కుమార్ డిమాండ్ చేశారు. కళాశాల ముందు బైఠాయించిన ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం నేతలు ఆందోళన చేపట్టారు. ఆదిత్య డిగ్రీ కాలేజీలో చదువుతున్న ఒక విద్యార్థిని అక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపల్ రాజశేఖర్ రెడ్డి గారు ఇద్దరూ కలిసి చాటింగ్ చేసుకున్నట్టుగా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది పేరెంట్ ద్వారా. మేము లేని సమయంలో పేరెంట్ ప్రిన్సిపల్ అక్కడ గొడవ పడ్డారు. ఆ తర్వాత మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే వీ సస్పెండెడ్ ద ప్రిన్సిపల్ అండ్ వీఆర్ ఎంక్వైరింగ్ హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్. సో దాని మీద వీఆర్ డిసైడెడ్ టు give a complaint in the police station to take the action to find out the culprit. ప్రిన్సిపల్ పేరేంటండి? రాజశేఖర్ చెప్పాను మీకు. ఈ బ్రాంచ్ ఈ బ్రాంచ్ ప్రిన్సిపల్. అంతకుముందు అక్కడ చేశారా ప్రిన్సిపల్? ఇంతకుముందు మన దగ్గర ఎప్పుడో ఒకప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ చేశాడట, ఎప్పుడో ఒక 10 years బ్యాక్. తర్వాత ఒక ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపల్గా చేశాడట విశాఖపట్నంలో. మనకు తెలియదు. వాళ్ళు కళాశాలలో ఏం జరుగుతున్నాయి, ఏమి ఉంది, ఏమి లేవు, వాళ్ళకి విద్యార్థులకి మౌలిక సదుపాయాలు ఉన్నాయా? ఇంకా దారుణం, దరిద్రం ఏముందంటే వాళ్ళు లెక్చరర్సే ఈరోజు ప్రిన్సిపల్ స్థాయిలో ఉన్నటువంటి వారే ఈరోజు విద్యార్థులకి వాళ్ళకి ఒక క్రమశిక్షణ, వాళ్ళకి ఒక మంచి పద్ధతిని నడవడికను నేర్పించాల్సినటువంటి వాళ్ళే ఈరోజు ఆడపిల్లలతో అసభ్యంగా బిహేవ్ చేస్తూ ఇక్కడే ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో మచిలీపట్నంలో ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఇక్కడే ఒక ఫ్లాట్ ఇల్లు తీసుకొని అక్కడ నివసిస్తూ పిల్లల్ని, ఆడపిల్లలందరూ కూడా ఇంటికి తీసుకెళ్లడం, వాళ్ళ దగ్గర మిస్బిహేవ్ చేయడం, వాళ్ళు రాలేమన్నప్పటికీ వాళ్ళని అనేక రకాలుగా వాళ్ళని పర్సనల్గా ఇబ్బంది పెడితే వాళ్ళు తప్పనిసరిగా అక్కడికి వెళ్ళాల్సిన సందర్భాలు కలిగిన సందర్భంలో అక్కడికి వెళ్తున్న సందర్భంలో వారు విద్యార్థులు కళాశాల మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. గుంటూరు మార్కెట్ యార్డ్లో రేటు 12,000 రూపాయలు ఉంది. ఇటువంటి పిచ్చి పనులు నువ్వు చేసి, ఇటువంటి దారుణాలు చేసి ఈరోజు రైతు మీద గగ్గోలు పెడుతుంటే ఎవడు నమ్ముతాడని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈరోజు మేము కూడా ఇంతవరకు మద్దతు ధర పెట్టలేదంటే, మేమేదో ఒక మద్దతు ధర పెడితే మళ్ళీ మార్కెట్లో ప్రాబ్లం వచ్చి గవర్నమెంట్ ఇదే మద్దతు ధర ఇచ్చింది కాబట్టి ఇంతకంటే మేము కొనమని వ్యాపారస్తులు, వర్తకులు అనుకుంటే రైతు ఎంత నష్టపోతాడు? ఎవరు కూడా ఇంతవరకు మిర్చి వచ్చే ముందే మీ అందరి సమక్షంలో నేనే గుంటూరు వెళ్ళి రివ్యూ చేశాను. వాస్తవాలన్నీ తెలుసుకున్నాం. డిపార్ట్మెంట్తో 5 సార్లు రివ్యూ చేశాను. ఎట్టి పరిస్థితిలో ఈరోజు 13,600 ఉన్నా ఇంకా రైతుకి మేలు చేయాలి, రైతుకి ఇంకొక పైసా ఎక్కువ ఇవ్వాలి. అది ఏ విధంగా ఇవ్వాలనేది మేము అహర్నిశలు కృషి చేస్తుంటే సంతోషించవలసింది పోయి, నీకు పని లేదు కాబట్టి నువ్వు యార్డులకు వెళ్ళి ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం అని చెప్పి అడుగుతున్నాను. ఇది దీనికి నువ్వు ఆన్సర్ చెప్పు. గుంటూరు మిర్చి యార్డులో 12,000 రూపాయలు ధర పలుకుతున్నటువంటి రోజున నువ్వు ముఖ్యమంత్రిగా 7,000కే కొనండని నువ్వు జీవో ఇచ్చావంటే దీనికి ఆన్సర్ చేయమని చెప్పి కోరుతున్నాను. ఈరోజు మేము గౌరవ ముఖ్యమంత్రి గారు 4 లెటర్స్ రాశారు. ఇది దాపరికం కాదే. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మా ఫ్లోర్ లీడరు ఎంపీ గారు అనునిత్యం మంత్రి గారితో మాట్లాడుతూ
పరిస్థితులు ఇలా ఉన్నాయి. మీరు ఎట్టి పరిస్థితుల్లో సహకరించాలి. రైతుకి ఇటువంటి ఇబ్బందులు ఉన్నాయని అనునిత్యం మేము కేంద్రంతో సంప్రదించి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మళ్ళీ రాత్రి ఒక లెటర్ రాశాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు వెళ్తున్నారు ఢిల్లీ. కేవలం మిర్చి ధరల మీదే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి టైం తీసుకుని ఆయన కలిసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ తెలియచేసి మిర్చి రైతుకి మేలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాం. ఈ జీవోలో చూస్తే 7,000 రూపాయలు ఇచ్చాం. మార్కెట్ ఇంటర్వెన్స్ ఫండ్ కూడా పెట్టేశాం. మేము కొనేస్తున్నామని చెప్పి జీవోలు ఇచ్చాం. ఛాలెంజ్ చేస్తున్నాను, ఈ సంవత్సరం ఇంటర్వర్షన్ ఫండ్ ఒక్క పైసా నువ్వు పెట్టావని నిరూపిస్తే, జీవోలు ఇవ్వడం కాదు, జీవోల్లో రాయడం కాదు, ఒక్క పైసా నువ్వు ఈ మాట చెప్పిన వాడు పైసా అయినా పెట్టాలి. ఒక్క పైసా పెట్టకుండా ఇష్టానుసారంగా చేసి నువ్వు ఈరోజు మాట్లాడుతుంటే ఎవరు నమ్ముతాడు? వసతులు బాగులేవట, మీరు వెళ్ళి చూడండి. రైతులు ప్రభుత్వానికి మెచ్చుకుంటున్నారు. ఉండడానికి వసతి కానీ భోజనాలు కానీ ఇప్పుడిప్పుడే మార్కెట్ అందుకుంటుంది. ఈరోజు ఒక 500-600 పెరిగింది. వచ్చిన బస్తా వచ్చినట్టుగా వెళ్ళిపోతుంది. దీనికి కారణం ఏంటి? ఈరోజు ఎక్కడికైతే మనం ఎక్స్పోర్ట్ చేసేవాళ్ళము, శ్రీలంక కానీ చైనా కానీ మలేషియా కానీ, ఇవన్నీ మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అయ్యాయి. వాళ్ళు ఈ 2-3 సంవత్సరాల నుంచి మన దగ్గర దొరుకుతున్నటువంటి ఏ వెరైటీ అయితే ఉందో ఆ వెరైటీని వాళ్ళు పండించుకుంటున్నారు. దానివల్ల ఈ సమస్య వచ్చింది. ఓకే, జగన్మోహన్ రెడ్డి నేను ఉన్నప్పుడు ఈవేళ ఇంకా పచ్చి, ఆయన ఉన్నప్పుడట 27,000 పలికిందట. ఎంత పచ్చి అబద్ధాలు కొట్ట, ఇంత అబద్ధాలా? హైయెస్ట్ ఎప్పుడు పెరిగింది? ఇప్పుడే చెప్పాను కదా, 2022, 23, 20,500, 2023, 24, 20,000, 27,500 పలికిందని చెప్తున్నాడు. ఏం జగన్మోహన్ రెడ్డి, 2019, 20 నువ్వే ఉన్నావు కదా, 21, 22 నువ్వే ఉన్నావు కదా, 21, 22, 23 వరకు నువ్వే ఉన్నావు కదా. ఆ 3 సంవత్సరాలు ఎందుకు పెంచలేదు? 13,000 నుంచి 22,000. పరిస్థితులు బట్టి, ఆ రోజున్నటువంటి కోవిడ్ బట్టి ధర పెరిగితే నేనున్నప్పుడే పెరిగిపోయింది. నువ్వు ఉన్నప్పుడు 3 సంవత్సరాలు ఎందుకు పెరగలేదు? ఆన్సర్. ఈ దేశంలో ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎవరు ముఖ్యమంత్రి ఉన్నా సరే ఫస్ట్ టైం మిర్చికి ధర తగ్గిపోతే 138 కోట్లు ఇచ్చి ధర పలికించినటువంటి ప్రభుత్వం, నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మిర్చికి అదనంగా ప్రభుత్వం నుంచి ఒక పైసా ఇచ్చిన సందర్భాలు లేవు. పల్నాడు జిల్లా గ్రామాలపాడు FCI గూడెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. దామచర్ల నుంచి వస్తున్న ఆటోను మరో ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయపడిన వ్యక్తిని ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి మిర్యాలగూడెం వాసిగా గుర్తించారు. నెల్లూరు జిల్లాలోని కాకుపల్లిలో గడప గడపకు కోటమిరెడ్డి కార్యక్రమాన్ని నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పర్యటిస్తే ప్రజల వాస్తవిక సమస్యలు తెలుస్తాయని టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని చెప్పారు. నిత్యం ప్రజల కోసం పోరాడతామని, ప్రజల్లోనే ఉంటామని గిరిధర్ రెడ్డి తెలిపారు. కూడా ఇతర రాష్ట్రాల నుంచి పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానిస్తూ, అదేవిధంగా
ఏదైతే ఈ యొక్క అమరావతి ఆంధ్రుల ఏకైక రాజధాని అద్భుతంగా నిర్మిస్తూ రాష్ట్రానికి ముఖ్యమైనటువంటి పోలవరం నిర్మాణానికి మొత్తం కూడా ఆ యొక్క అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్నటువంటి తీరును ప్రజలందరూ కూడా వివరించాలా. ఎక్కడికక్కడ ప్రతి ఇంటికి వెళ్ళి నేరుగా కుటుంబంతో సంబంధాలు పెట్టుకోవాలా. ఎక్కడికక్కడ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి వీటన్నిటి కూడా ప్రచారం చేయాలా అన్న ఉద్దేశంతో సాగిస్తూ ఉన్నారు. మొట్టమొదటగా గత 35 రోజులుగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి సాగిస్తున్న ఈ యొక్క ఇంటింటి యాత్రలో మొట్టమొదటగా నేను కూడా ఈరోజు పాల్గొంటున్నా. శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ సందర్శించారు. కుటుంబ సమేతంగా వచ్చి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి విచ్చేసిన వారికి వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శన ఏర్పాట్లను చేయించారు. వచ్చే ముందు సుధీర్ గారు ఢిల్లీలో కలిసి దేవాలయాన్ని బాగా డెవలప్ చేస్తున్నాం, మీరు ఒకసారి రండి చూడండి అంటే సరే ఇక్కడ దాకా వచ్చాను కదా అని వచ్చాను. వచ్చినప్పుడు యాక్చువల్గా 2-3 అబ్జర్వ్ చేశాను. ఒకటి, సిటీని చాలా బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు. అంటే చక్క మనం ఎయిర్పోర్ట్లో చూస్తాం, ఇది ఆ ట్రీస్ ఇవన్నీ అలాంటివి ఆయన నీట్గా చేసి రోడ్లు కూడా వచ్చే రోడ్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. పెద్ద ముందు నుంచి ఉన్నాయా అంటే లేదు ఇవన్నీ మనం వచ్చిన తర్వాత వేసిన రోడ్లు అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా దేవాలయంలో చూస్తే ఇంతకుముందు ఎప్పుడు కూడా టెంపరీ లైట్స్ ఉండే వాటన్నిటినీ కూడా పర్మనెంట్ లైట్స్ చేయటం ఒక విజన్ తోటి ఒక ప్యాషన్ తోటి ఉన్న వాళ్ళందరూ సుధీర్ గారు ముఖ్యంగా చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. దేవుడి దగ్గర మంచి దర్శనం అయింది. థ్యాంక్ యూ సార్. బడ్జెట్ సమావేశం గురించి మాట్లాడటానికైనా వచ్చాను. వచ్చే ముందు సుధీర్ గారు ఢిల్లీలో కలిసి దేవాలయాన్ని బాగా డెవలప్ చేస్తున్నాం, మీరు ఒకసారి రండి చూడండి అంటే సరే ఇక్కడ దాకా వచ్చాను కదా అని వచ్చాను. వచ్చినప్పుడు యాక్చువల్గా 2-3 అబ్జర్వ్ చేశాను. ఒకటి, సిటీని చాలా బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు. అంటే చక్క మనం ఎయిర్పోర్ట్లో చూస్తాం, ఇది ఆ ట్రీస్ ఇవన్నీ అలాంటివి ఆయన నీట్గా చేసి రోడ్లు కూడా వచ్చే రోడ్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. పెద్ద ముందు నుంచి ఉన్నాయా అంటే లేదు ఇవన్నీ మనం వచ్చిన తర్వాత వేసిన రోడ్లు అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా దేవాలయంలో చూస్తే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఏలూరు జిల్లా భలే రామలింగేశ్వర స్వామి మహాశివరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్షా సమావేశం నిర్వహించారు. బలివే ఆలయానికి చేరుకున్న కలెక్టర్కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకున్న కలెక్టర్ పట్టు వస్త్రాలను సమర్పించారు. అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలను అందించారు. అనంతరం కలెక్టర్ బలివే ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు. బలివే శివరాత్రి సందర్భంగా ఈ నెల 25 నుంచి 27వ తేదీ వరకు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఏలూరు జిల్లా కొల్లేటికోట పెద్దింట్లమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మార్చి 1వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏలూరు ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్ పాల్గొన్నారు. ఉత్సవాలను అందరి సహకారంతో విజయవంతంగా చేయాలని పిలుపునిచ్చారు. పెద్దింట్లమ్మ తల్లి ఉత్సవాలు జాతరోత్సవాలు మనకు 1వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు ఘనంగా జరుగుతున్నాయి. వాటికి సన్నాహాలుగా భాగంగా ఇది 2వ మీటింగ్. దీంట్లో మనం సంబంధిత అధికారులందరికీ కూడా సూచనలు, అలాగే వారికి ఎటువంటి పని చేయాలో వాటిని పర్యవేక్షణ, ఈ రెండింటికి సంబంధించి మనం ఇవాళ మీటింగ్ చేస్తున్నాం. వీటిలో కొన్ని సూచనలు అలాగే ప్రజల నుంచి ఆరోగ్యం నుంచి సలహాలు కూడా స్వీకరించడం జరిగింది. వీటిని మనం చర్చించి ఆచరణలో పెడతామని మా ప్రయత్నం ప్రభుత్వ అధికారులుగా మేము చేస్తున్నాం. వాటి ప్రజలు కూడా సహకరించాలి. ముఖ్యంగా ఇక్కడ అన్వాంటెడ్ ఆల్కహాల్ కన్సంప్షన్ కానీ అసాంఘిక కార్యకలాపాలు కానీ అలాగే వచ్చినప్పుడు భక్తిభావంతో బాధ్యతతో అందరూ మెలగాలని, అలాగే క్రౌడ్ మేనేజ్మెంట్కి కూడా పోలీస్ సిబ్బంది, టెంపుల్ సిబ్బంది అందరూ కూడా సహకరించాలని, మన ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలాగా ఉత్సవాలని దిగ్విజయంగా చేసుకుంటామని, అలాగే జంతు బలి ఇటువంటి వాటిని ఎంకరేజ్ చేయకుండా భక్తిభావంతో మనం ఉత్సవాలు జరుపుకోగలుగుతామని, అలాగే తెప్పోత్సవం ఇతర కార్యక్రమాల్లో కూడా పాల్గొని జయప్రదం. మార్చి 1వ తారీఖు నుంచి మార్చి 13వ తారీఖు వరకు అంగరంగ వైభవంగా జరుగుతాయి. దానిలో భాగంగా ఇప్పటికి ఆర్టీఓ గారు, ఉత్సవ కమిటీ చైర్మన్ గారు అయిన 2 కమిటీ మీటింగ్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు 2వ కమిటీ కోఆర్డినేషన్ మీటింగ్, 2వది
జరిగింది. దీనికి అన్ని డిపార్ట్మెంట్లు అనగా పోలీసు, రెవెన్యూ, ఫైరు, ఎక్సైజు, వివిధ శాఖల అధికారులు అందరూ కూడా హాజరయ్యారు. వారి యొక్క డిపార్ట్మెంట్ తరఫు నుంచి కూడా వారి యొక్క ఈ అమ్మవారి జాతరోత్సవాలకి వారి డిపార్ట్మెంట్ నుంచి ఏ విధంగా చేయాలనే దానికి కూడా డిస్కస్ చేశారు. వారు కూడా తమ వంతు ఆ డిపార్ట్మెంట్ వంతు సహకారం అందిస్తున్నారు. అలాగే దేవస్థానం వారు కూడా భక్తులకి అన్ని రకాల వసతులు ఏర్పాటు చేయడానికి కూడా తగు ఏర్పాట్లు చేయొచ్చు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఫోర్ సైట్స్ టీవీ.